తెలంగాణ సర్కార్కు బీఆర్ఎస్ వేములవాడ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు స్ట్రైట్ క్వశ్చన్ చేశారు. గత 10 ఏళ్లుగా సాఫీగా సాగిన యూరియా సరఫరాలో ఇప్పుడెందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు. పంటల పట్ల అవగాహన లేని కాంగ్రెస్ నేతలు అన్నదాతలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా కొరత విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య మాటల్లో తేడాలున్నాయన్న ఆయన రుద్రాంగి నుండే కొరత స్టార్ట్ అయిందని తేల్చి చెప్పారు. చెప్తా ఉన్నారు, సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే 25 నుండి 30% దిగుబడి తగ్గుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల నుండి మరే షార్టేజ్ యూరియా కాంగ్రెస్ ప్రజాపాలనలో సడన్గా షార్టేజ్ రావడానికి కారణాలు ఏంటి అని మనము విశ్లేషించుకుంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంటు రైతు వ్యతిరేకంగా వారు ముందడి కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకు రైతుల మీద ఎటువంటి శ్రద్ధ లేదు. ముఖ్యమంత్రి మరి మాట్లాడుకుంటే అసలు యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుకుంటూ 9 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి రావాల్సి ఉంటే కేవలం 5,80,000 టన్నులే వచ్చినాయని చెప్తా ఉంటారు. అసలు ముఖ్యమంత్రికి మంత్రులకే